నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మోటార్ ఫీల్డ్ అంటే మగవాళ్ళు మాత్రమే చేయగలరు అనే టాక్ను మార్చేశారు ఆ ముగ్గురు మహిళలు. ట్రక్ డ్రైవింగ్ నేర్చుకొని దేశవ్యాప్తంగా సరుకు రవాణా చేస్తూ ఉన్నారు. తమ ప్రయాణ విశేషాలను సోషల్ మీడియాలను పోస్టు చేస్తూ అభిమానుల్ని సంపాదించుకుంటున్నారు. కేరళ వాసులైన ముగ్గురు మహిళలు చేస్తున్న సాహస ప్రయాణం చాలా మందిలో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఆ ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు జలజ, దేవిక, సూర్య. వాళ్ళు హెవీ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ పొందారు. లారీలో ప్లైవుడ్, ఉల్లి, అల్లం లోడ్లను తీసుకెళ్తూ దేశంలోని 22 రాష్ట్రాలలో ప్రయాణిస్తూ ఉన్నారు. జలజ, దేవిక తల్లి కూతుళ్ళు కాగా సూర్య, జలజ తోడికోడలు. ఇక అసలు వీళ్ళు లారీ డ్రైవర్లుగా ఎలా మారారో చూద్దాం. కేరళలోని ఎట్టుమనూరుకు చెందిన రతీష్ పుథెట్ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ యజమాని. అతడి ట్రాన్స్పోర్ట్లో 30 ట్రక్కులు ఉన్నాయి. రతీష్ తన 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య జలజకు తన ట్రక్ తాళాలను ఇచ్చాడు. 2 ఏళ్ల క్రితం ఫిబ్రవరిలో ఆమె రతీష్తో కలిసి ట్రక్కులో కాశ్మీర్కు బయలుదేరింది. ఆ సమయంలోనే తనకు డ్రైవింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కలిగింది. 2014లో 4-వీలర్ లైసెన్స్ తీసుకున్న ఆ తర్వాత 4 ఏళ్లకు 2018లోనే జలజ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంది. మొదటిసారి పెరంబవూరు నుండి ఫ్లైవుడ్ తీసుకొని లారీలో పూణేకి ప్రయాణించింది. అక్కడి నుంచి కాశ్మీర్కు ఉల్లిపాయల లోటుతో వెళ్ళింది. ఈ ప్రయాణాలు తనలో ధైర్యాన్ని నింపాయి అంటుంది జలజ. ఒక మహిళ డ్రైవింగ్ సీట్లో ఉండటంతో ఇతర డ్రైవర్లు, పోలీస్ అధికారులు గౌరవంగా చూస్తున్నారట. స్థానికులు కూడా ఆసక్తిగా చూసేవారు అని జలజ చెబుతుంది. లారీలు అన్నింటికీ ఇతర రాష్ట్రాల డ్రైవర్లు ఉన్నా ఏ సమస్య రాలేదు అంటున్నారు ఉమెన్ లారీ డ్రైవర్. ఇక రెండో ఉమెన్ ట్రక్ డ్రైవర్ జలజ కూతురు దేవిక. ఈమె డిగ్రీ చదువుతుంది. ఇక మూడో డ్రైవర్ రతీష్ తమ్ముడి భార్య సూర్య. వీళ్ళు ముగ్గురు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు సరుకు రవాణా చేస్తూ ఓ కొత్త అనుభూతిని పొందుతూ పలువురిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వీరు ముగ్గురు కలిసి పుథెట్ ట్రాన్స్పోర్ట్ వ్లాగ్ను ప్రారంభించారు. ముగ్గురు మహిళలు తాము చేసే లారీ ప్రయాణాల వివరాలను అందులో పోస్టు చేస్తున్నారు. దేవిక లడఖ్ ప్రయాణంలో 5,900 కిలోమీటర్ల ట్రక్కును నడిపింది. ముగ్గురులో చిన్న వయస్కురాలైన దేవిక ఎర్నాకుళం రాజగిరి కాలేజ్లో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ఏకైక స్టూడెంట్గా పేరొందింది. కోడలు గోపిక లైసెన్స్ కోసం ఎదురు చూస్తుంది. రతీష్, జలజది ఉమ్మడి కుటుంబం. ఒకే ఇంట్లో ఉంటున్న జలజ, సూర్య, దేవిక గత మే నెలలో లక్నో, షిల్లాంగ్ ట్రిప్పులలో డ్రైవింగ్ చేశారు. సౌకర్యంగా ఉండేలా లారీ క్యాబిన్లో ఏసీని అమర్చారు. పడుకోవడానికి, కూర్చోవడానికి, రోడ్డు పక్కన వంట చేసుకోవడానికి అవసరమైన వస్తువులను వెంట తీసుకెళ్తారు. ట్రక్కుల్లో లోడ్లను గమ్యస్థానాలకు తరలించడమే కాదు, కుటుంబమంతా కలిసి విహారయాత్రలు చేస్తూ ఉంటారు. తమ యాత్ర వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు. వీరికి దాదాపు 3.5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ మహిళా లారీ డ్రైవర్లకు ఉన్న అభిమానుల్లో విదేశీయులు ఉన్నారు. అలా ఈ ముగ్గురు మరెంతో మంది మహిళలను లారీ డ్రైవింగ్ ఫీల్డ్కు రమ్మని ఎంకరేజ్ చేస్తున్నారు.